హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ శాస్త్రం. ఈ రోజు మనం ఈ వీడియోలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు భారత రైల్వేలో చోటు చేసుకున్న మార్పుల కోసం తెలుసుకుందాం. భారత ప్రభుత్వం వందే భారత్ రైలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ ట్రైన్స్ వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అంతేకాదు, రైలులో సదుపాయాలను కూడా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంది రైల్వే శాఖ. ఇప్పుడు ప్రయాణికుల భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. ఇందుకోసం విమాన తరహా సౌకర్యాన్ని వందే భారత్ ట్రైన్లో తీసుకురావాలని నిర్ణయించింది. కొత్తగా తయారు చేసే వందే భారత్ రైలులో విమానంలో బ్లాక్ బాక్స్ ను అమరుస్తున్నారు. దీనిని CCRVC-గా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో మొదటిసారిగా ఈ తరహా ఇంజిన్లు తయారు చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం 4 వందే భారత్ రైలు ఇంజిన్లను తయారు చేస్తున్నారు. వాటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి పంపి పరీక్షిస్తారు. వందే భారత్ ట్రైన్ లో అమరుస్తున్న బ్లాక్ బాక్స్ లోకో పైలట్ కదలికలను గమనిస్తుంది. ఆడియో వీడియోలను రికార్డ్ చేసి భద్రపరుస్తుంది. రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ బ్లాక్ బాక్స్ లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తారు. మరోసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్ రైలులో బ్లాక్ బాక్స్ తరహా సౌకర్యం ప్రయాణికుల భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఇంకా కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న డిస్క్ బ్రేక్ సిస్టమ్. దీని కారణంగా ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ప్రయాణిస్తే ఆటోమేటిక్ ఇవి ఆగిపోతాయి. ఇక కొత్తగా రూపొందించే రైల్లో 2 ఇంజన్లు ఉండనున్నాయి. వీటి వల్ల ఇవి ముందుకి వెనక్కి ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. 2 ఇంజన్లను ఒకే పైలట్ మాత్రమే నియంత్రించగలిగేలా వీటిని తయారు చేస్తున్నారు. ఈ ఇంజన్లు 24 ప్యాసింజర్ కోచ్లను లాగగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేటట్లు రూపొందిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎయిర్ కండిషన్ డ్రైవర్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ క్యాబిన్ లో టాయిలెట్ సౌకర్యం లేదు. వందే భారత్ రైలు రంగులను కూడా మారుస్తున్నారు. వైట్ కలర్ లో ఉండడం వల్ల మురికి ఎక్కువగా కనిపిస్తుందని కాషాయ రంగులకు మార్చారు. కొత్త వందే భారత్ ఇంజన్లను ఆ కోచ్ ను పోలి ఉండేలా వివిధ రంగుల్లో తయారు చేస్తున్నారు. కొత్త ఫీచర్లన్నీ అందుబాటులోకి వస్తే వందే భారత్ రైలులో ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. త్వరలోనే అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ రైలు ప్రయాణికుల భద్రత కోసం భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తానని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.